32వ అధ్యాయము 2వ చరణము చదివి వినిపించింది. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటము ఉండకూడదు. నిర్దోషిగా జీవించాలి. మనము నిర్దోషులం అవ్వాలంటే పాప క్షమాపణ, మారు మనస్సు, అప్పుడే నిర్దోషులం అవుతాం. అప్పటి వరకు కూడా దోషులమే. మనము నిర్దోష అవ్వాలంటే యేసు క్రీస్తు ప్రభు రక్తములో కడగబడాల. ఆయన వాక్యమునకు విధేయులం అవ్వాల. ఆత్మ, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఇందులో కపటం ఉంటే ఆ దీపము ఆరిపోద్ది. కపటం ఉండకూడదు. కపటం ఉంటే నరకము. ప్రభువు చెబుతున్నాడు ఈ మాటలు, జాగ్రత్తగా ఆలకించాలి ఉదయకాలమున. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29:30. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. దేవుని పిలుపు ఉదయ కాలమున, ఈ పిలుపును మీరు విని ఆయన వాక్యాన్ని అంగీకరించి ఆయన వాక్యానుసారముగా జీవించినట్లయితే ఆయన మహిమ రాజ్యములో మనమందరం ఉంటామని ఆయన ఉదయకాలమున హెచ్చరిక చేస్తున్నాడు. ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలా. ప్రభు చెబుతున్నాడు ఈ మాట, చూడండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులో జ్యేష్ఠుడగునట్లు. జ్యేష్ఠుడు ఆయన, కడపటి ఆదాము ఆయన, జ్యేష్ఠత్వము. జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఆయన కుమారునిలో స్వారూప్యం రావాలా మనకి, ఆయన రూపం రావాలా మనకి, ఆయన రూపము రావాలా నీలో, ఆయన రూపము కనపడాలా. ఎవరబ్బాయి నువ్వు? ఫలానా ఆయన కొడుకునయ్యా, మా అమ్మ పేరు ఫలానా. అలాగనే యేసు ప్రభు రూపము కనపడాలా నీలో, ఆయన లక్షణాలు కనపడాలా, ఆయన సుగుణాలన్నీ కనపడాలా, ఆయన నీతి మార్గము నీలో కనపడాలా. అది ఆయన స్వారూప్యము. ఏం చెప్పాడు ఆయన? దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయము. యోహాను సువార్త మొదటి అధ్యాయము. యోహాను సువార్త మొదటి అధ్యాయము 43వ వచనము. 43. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని
నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా అంద్రెయ పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ఫిలిప్పు ఎవరు కనుగొన్నాడు? నతనయేలును కనుగొన్నాడు. కనుగొని నతనయేలు, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఎవరైనా? మెస్సయ్య, యేసుక్రీస్తు ప్రభువును చెప్తున్నాడు. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు మేము కనుగొన్నామని ఫిలిప్పు నతనయేలుతో చెప్తున్నాడు. ఎవరితోటి? నతనయేలుతో చెప్తున్నాడు. నతనయేలు చెప్తున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, నతనయేలు అందుకు నతనయేలు అంటున్నాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. నేను చెప్తున్నాను, వినట్లేదు కదా? వచ్చి చూడు, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, చూడు ఎంత బాగా జరుగుతుందో. ఊరుపాలెమా, అబ్బా వాళ్ళంతా దొంగలయ్యారు. ఎవరు చెప్పారు? ప్రార్థన. చూడొచ్చి ఎలా ఉందో పాళ్ళం చూడు, వాళ్ళ కుటుంబాలు చూడు అంటున్నాడు నతనయేలుతో చెప్తున్నాడు ఫిలిప్పు. నతనయేలు అంటున్నాడు, మంచిది ఏదైనా రాగలదని అంటున్నాడు. అందుకు ఫిలిప్పు వచ్చి చూడమని చెబుతున్నాడు. యేసు వస్తున్నాడు. నతనయేలు చూడమన్నాడు కదా, ఫిలిప్పు చూడమన్నాడు, వచ్చి చూడమన్నాడు. నతనయేలు వస్తున్నాడు, చూద్దామని వస్తున్నాడు. ఫిలిప్పు చెప్పాడు, అయినా చూద్దామని చెప్పి వస్తున్నాడు నతనయేలు. నతనయేలు వస్తున్నప్పుడు చెప్తున్నాడు ఆయన, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో నేను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, నతనయేలు వస్తున్నాడు, అతని యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభు చెప్తున్నాడు. నీ గురించి చెప్పాలా? సాక్షిగా జీవించాలి నువ్వు, తెలుసా? యేసు ప్రభుని ఎప్పుడు చూడలే నతనయేలు. ఎందుకు? మనుషుడు, మానవుడు ఆయన. ఈయనెవరు? దైవ కుమారుడు, దేవుడు. ఎవరు? నజరేయుడైన యేసు. ఆయన సర్వంతర్యామి, ఆయన సర్వ సృష్టికర్త. ఆయనకి మరుగైనది ఏమీ లేదు. ఆయనే మనలను పుట్టించాడు. చూడండి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పాను. కపటం ఉండకూడదు. ఇశ్రాయేలీయుడు అంటే ఎవరు అనుకుంటున్నా? ఎవరు ఇశ్రాయేలీ అంటే? యాకోబుకు కూడా పేరు పెట్టాడు. నువ్వు యాకోబు అనబడవు, ఇశ్రాయేలుగా ఆశీర్వదించినాడు. ఇతనిలో ఏ కపటమును లేదు. కపటం ఉండకూడదు. ఒకటి మనం ఏం చదువుకున్నాము కీర్తనల గ్రంథంలో? ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కపటం ఉంటే పరలోకానికి వెళ్ళలేవు నువ్వు. నతనయేలును వాడుకున్నాడు దేవుడు, తెలుసా మీకు? నతనయేలును వాడుకున్నాడు. శిష్యుల్లో ఒక శిష్యుడు ఈ నతనయేలు. 12 మంది శిష్యుల్లో నతనయేలు ఒకడు. ఆయన పేరే బర్తలోమయి, ఆయన పేరే థియోడరు. బర్తలోమయి అన్నా ఆయనే, నతనయేలన్నా ఆయనే, థియోడరన్నా ఆయనే. కపటం ఉండకూడదు. కపటం ఉంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళలేవు.
ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? ఎవరు అనుకున్నా? రాజవంశీకుడు నతనీయేలు. సమూయేలు 3వ గ్రంథములో చెప్తాను, వినండి, చూడవసరం లేదు. 3వ గ్రంథములో 3వ అధ్యాయం 3వ వచనములో గేషూరు దేశపు రాజు ఉంటాడు, తల్మయి రాజు. తల్మయి ఇతని మైక దావీదును వివాహం చేసుకుంటుంది. దావీదు వివాహం చేసుకున్న తర్వాత అబ్షాలోము పుడతాడు. అక్కడి నుంచి వచ్చాడు ఈయన పేరు నఫ్తాలి వంశస్థుడు. ఇతను నఫ్తాలి వంశస్థుడని రాయబడి ఉంటుంది. కాబట్టి ఈయన రాజు వంశముల నుంచి వచ్చినటువంటి వాడు. గొప్ప సేవ చేశాడు నతనీయేలు. యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు. ఈయన పేరే మరలా చెప్తున్నా, బర్తలోమై సువార్త ప్రకటించినాడు. యేసు ప్రభుకు సమర్పించుకున్నాడు. ఆయన కొండ శిఖరం మీదకి తీసుకెళ్లారు. ఆయన పడద్రోశాడు. మనుషులు సువార్త చెప్పకూడదన్నారు. యేసు నామమున సువార్తను ప్రకటించకూడదు. కొండ మీదకి తీసుకెళ్లి అంత నెట్టేసేసారు ఆయన్ని. ఏం చేశారు తెలుసు? తర్వాత ఏం చేశారు? ఆయన్ని అటు ఇటు కట్టేసి చర్మం ఒలిచేశారు ఆయన్ని. చర్మము కత్తితో చివుతాం చూసా మనము. ఏంది? కూరగాయలు వస్తూ చివుతుంటారు. ఉర్లగడ్డలు పైపోయి తోలు చేస్తల్లా ఆడవాళ్ళకు బాగా తెలుసు. ఆయన చర్మం అంతా కత్తితో ఒలిచేసేసారు. సువార్త ఆపల. దేవునికి సాక్షిగా జీవించాడు ఆయన. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు నతనీయేలు. నతనీయేలు అంటేనే బర్తలోమై అంటే థియోడరు. అర్థమైందా? చర్మం ఒలిపించుకున్నాడు. కట్టేశారు ఆయన్ని, బర్తలోమైని. చంపాలని చూశారు. కొండ శిఖరం మీద తీసుకెళ్లి నెట్టేశారు. బ్రతికాడు. కట్టేసి చర్మం ఒలిచేశారు. కత్తితో చివేశారు ఆయన్ని. హతసాక్షి అయినాడు బర్తలోమై దేవుని కొరకు. ఇతనిలో ఏ కపటమును లేదు అన్నాడు. కపటం ఉంటే పరలోకానికి వెళ్ళలేవు. దేవుని సేవ బహుగా వాడబడ్డాడు. ఆయా ప్రదేశాలు, దేశాలు తిరిగి సేవ చేశాడు ప్రభు కొరకు. ప్రభు సేవ చేశాడు బర్తలోమై. ఏం చేస్తున్నారు? వింటానికి వింటున్నావు కానీ సేవ చేయాలా? దేవుని సేవ చేయాలా? దేవుని సేవకురాల్లాగా సేవకుడు ఉండాలి నువ్వు. కపటం ఉంటే సేవ చేయలేవు నువ్వు. కపటం ఉంటే దీవించబడలేవు నువ్వు. కపటం ఉంటే దేవుని రాజ్యంలో వారసురాలు కాలేవు. యేసు ప్రభు సాక్ష్యం చెబుతున్నాడు. ఎవరి గురించి? బర్తలోమై గురించి. ఇతనిలో ఏ కపటమును లేదు. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలీయుడు అంటే ఎవరు అనుకున్నావు? చూడండి, ఇశ్రాయేల్ అంటున్నారు కదా. ఇశ్రాయేల్ అంటే ఎవరో చూడండి. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేల్ అంటే నా కుమారుడు. ఇశ్రాయేల్ అంటే మామూలు మనిషి కాదు. నా కుమారుడు. మోషే చెప్తాడు, ఫరో దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేల్ జనాంగాన్ని పంపించమంటాడు. పంపించడు ఆయన. నా జ్యేష్ఠ కుమారుడు ఇశ్రాయేలు. అందులో నుంచి వస్తాడు యేసు ప్రభు. పంపించాలి నువ్వు అంటాడు. నా కుమారుడు ఇశ్రాయేలు, నా కుమారుడు నువ్వు నతానీయేలు ఆయన కుమారుడు. ఆయన రాజ్యంలో ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 119వ సంకీర్తన 74వ వచనము. 119:74 వచనము.
నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారు నిన్ను చూచి సంతోషింతురు. నతనయేలు చూచి సంతోషించినాడు. నతనయేలు, నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను చూచాను. ఆశ్చర్యపోయాడు నతనయేలు. వీటికంటే గొప్ప కార్యములు చూస్తావు అన్నాడు యేసు ప్రభు నతనయేలుతోటి. సంతోషించినాడు ప్రభువుని చూసి, మెస్సీయను చూసి, లోకరక్షకుని చూసి తను తాను సమర్పించుకున్నాడు. సంతోషం ఉంటుంది. నీతిమంతులను చూస్తే సంతోషము, రక్షించేవాడిని చూస్తే సంతోషము. సంతోషం ఉందా నీకు? ఈరోజు సంతోషం ఉండాల నీకు. ప్రభు చర్మము ఒలిచేశారు. యేసు నామమున నువ్వు ప్రార్థించకూడదు, బోధించకూడదు. కట్టేశారు, బర్తలోమైని కొట్టారు, హింసించారు, కొండ శిఖరం మీద దొల్లించేశారు. కత్తి తీసుకొని చర్మము ఒలిచేశారు. అయింది. హతసాక్షిగా జీవించినాడు. ప్రభువులో జీవించాలా, ప్రభువులో బ్రతకాలా, ప్రభువులో చనిపోవాలా, ప్రభువులోనే చనిపోవాలా. మనము ప్రభువు లేకుండా చనిపోతే నరకంలో ఉంటాం. నిత్య నరకము, అగ్నిగుండం. తప్పించుకొని పోయాడా? వాళ్ళ బర్తలోమయ్యి హింస పెట్టారు. బర్తలోమయ్యని కత్తి తీసుకొని చివ్వారు. శరీరం అంతా తోలు లేపేసేసారు. భయపడలా. నా ఆత్మను మీరు చంపలేరు కదా, నా శరీరాన్ని చంపుతున్నారు మీరు. నా ఆత్మ యెహోవా పెట్టిన దీపం ఇది. ఈ దీపము నిత్యము ఆయన సన్నిధిలో వెలుగుతుంటది. ఆయనకి సమర్పించుకున్నాడు బర్తలోమై. సమర్పించుకోవాలి మీరు. సమయము ఆసన్నమైంది, జాగ్రత్త. సమర్పించుకుంటే పరలోక మహిమ కలిగిన రాజ్యములో మనం ఉంటాము. సమర్పించుకోకుండా ఈ లోకంలో పడి జీవిస్తే ఈ లోకంలో నానా బాధలు అనుభవించి మరణించి మరలా నరకంలో పడతారు. జాగ్రత్త. నీతితో కూడినది కొంచెమైనను శ్రేష్టము. నీతి మార్గాన్ని ఎంచుకోవాలి మనము. నీతి మంతులుగా తీర్చబడాలి మనము. జాగ్రత్త. చెప్పాడు ఆయన. చర్మం ఒలిచేశారు అయింది. ఆయన పారిపోలా. ప్రభు కొరకు జీవించాడు, ప్రభు కొరకు బతికాడు ఆయన. కీర్తనల గ్రంథము 119, సంకీర్తన 119, సంకీర్తన 119, 90, 91, 119, 90, 91. 119 చదువమ్మా. 90 చదువుకున్నాం కదా. 52, 4, 5, 6 వచనాలు. 52 సంకీర్తన 52, 4, 5, 6 వచనాలు. 4, 5, 6 వచనాలు. 52. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్ళగించును. ఏం చేస్తాడు? కపటం ఉంటే ఇంక అవసరం లేదమ్మా, అంతవరకు చాలు. కపటం ఉంటే ఏమైపోతున్నారు? యేసుప్రభు ఏం చెప్పాడు నతానియేలు గురించి? ఇతనిలో ఏ కపటమును లేదు, నిజముగా ఇతడు ఇశ్రాయేలీయుడు. గుడ్. వదిలేయాలి ఆయన. ఇదిగో కపటం పెట్టుకున్నారు, ఏమైపోయారు? పెళ్ళగించబడుతున్నారు. ఈర్ష్యలు పెంచుకోకూడదు, వాదోపవాదాలు ఉండకూడదు, వ్యతిరేకులుగా ఉండకూడదు.
ఈర్ష్యలు ఉండకూడదు, వాదోపవాదాలు ఉండకూడదు, వ్యతిరేకంగా ఉండకూడదు. జాగ్రత్త అని చెబుతున్నాడు ఆయన. స్పష్టంగా చెబుతున్నాడు కదా, కనపడుతుందా? చూడండి, బాగా చూడండి. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును. నిన్ను పట్టుకుని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును. సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును. బ్రతకో, నువ్వు బ్రతకో. కపటం ఉంటే బ్రతకో, నువ్వు పెళ్ళగిచ్చేస్తాడు. భూలోకంలో నుండి కూడా ఏర్పరుస్తాడు. ఎందుకు? నీ గురించి అందరు చెడిపోతారని. నీకు కపటం ఉంటుంది, పక్కనలో కూడా కపటం నేర్పుతావు, వాళ్ళు కూడా నాశనం అయిపోతారు. పెళ్ళగిస్తాడు నిన్ను, జాగ్రత్త. కపటం ఉంటే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు, స్పష్టంగా చెబుతున్నాడు ఆయన. ఎక్కడున్నారు వీళ్ళు? పెళ్ళగిస్తారంటున్నాడు. పెళ్ళగిస్తున్నాడు ఆయన, పెళ్ళగిచ్చేస్తున్నాడు. ఏబు గ్రంథము 24:19, 24:19, 438వ పేజీ. ఏబు గ్రంథము. పరిశుద్ధరాలుగా చేస్తాడు. పాపం ఎవరిని పట్టుకుంటుంది? పాపములో ఉండి మరణిస్తే పాతాళానికే పోయేది. పాపములో ఉండి మరణించకూడదు, మారు మనసు పొంది మరణించాలా. క్రీస్తు ప్రభువులో ఉండి మరణించాలా. పాపములో ఉండి మరణిస్తే పాతాళం. చూడండి, అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. కన్న గర్భము వారిని మరుచును. పురుగు వారిని కమ్మగా తినివేయును. వారికి ఎన్నడూ జ్ఞాపకంలోనికి రారిక. పాతాళం పట్టుకుంటుంది. పాతాళం ఏడుంది? భూమి కింద ఉంది. ఎక్కడుంది పాతాళము? భూమి కింద. చూడండి ఏడుంది, ఒకసారి చూడండి పాతాళం. చూడండి, నిర్గమకాండము, సంఖ్యాకాండము 16 అధ్యాయము, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 19 వచనాలు చదువుతున్నాను. 16. కోరహు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. విరోధులైపోయినారు వీళ్ళు, ఇశ్రాయేలు ప్రజలే వీళ్ళు. మోషే అహరోనుకు విరోధులైపోయినారు. సపరేట్ పార్టీ, విరోధులైపోయినారు. అహంకారంగా మాట్లాడుతున్నారు. అహరోను పిలుస్తున్నాడయ్యా, మేము రాంపో. ఎవరయ్యా అహరోను మాకు చెప్పడానికి? మేము రాము అహరోను చెప్తే. విరోధంగా ఉన్నారు, విరోధులుగా ఉన్నారు. దేవుడు ఏం చేశాడు? మోషేను అహరోనులను ఏర్పాటు చేసి ఇశ్రాయేలు ప్రజలను నడిపించమన్నాడు. వాళ్ళిద్దరిది ఆ బాధ్యత. కొంతమంది వ్యతిరేకులైపోయినారు. కనబడుతుందా? చూడండి 23వ వచనం. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, కోరహు దాతాను అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని సమాజముతో చెప్పుము. ఎవరిళ్ళు? కోరహు, అబీరాములు, దాతాను. కోరహు దాతాను అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవడని జన సమూహముతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల ఎదుగు వెళ్ళగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అప్పుడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి. దుష్టులైపోయినారు వీళ్ళు. కోరహు, అబీరాములు, వాళ్ళ గుడారాల యొద్ద నుండి మీరు తొలగిపోండి. ఎందుకు?
అపాయం వస్తుంది. అపాయం వస్తుంది వాళ్ళ గుడారాల మీదకి. ఎందుకు వస్తుంది? వ్యతిరేకులైపోయినారు. మోషేకు అహరోనులకు వ్యతిరేకులై తిరగబడుతున్నారు. దేవుని వాక్యాన్ని అంగీకరించటంలా, చెప్పిన మాటలు వినటంలా. 26వ వచనము, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక ఉండునట్లు వారికి కలిగినది ఏదియో ముట్టకుడెను. పగిలిపోమన్నాడు భూమిని. పగిలిపోయింది. సజీవులుగా పాతాళంలో పడిపోయారు. ఎవరిళ్ళు? కోరహు సంబంధులు. అబీరాము, దాతాను కోరహు సంబంధులు. వింత మరణము. ప్రాణములతో ఉండగానే భూమి మింగేసింది. ఎక్కడున్నారు వీళ్ళు? పాతాళం. పసి పిల్లలతో సహా ఉన్నారు. దేవునికి వ్యతిరేకులుగా ఉండకూడదు. మనము వ్యతిరేకులుగా ఉన్నామంటే పార్టీలు పెట్టి చాలా నష్టపోతారు. జాగ్రత్త. కనబడుతుందమ్మా రాజకుమారి? బాగా చూడమ్మా. కనబడుతుందా మీకు? చూడండి, భూమి పగిలిపోయింది. పగిలిపోమన్నాడు, ఆజ్ఞించాడు. పగిలిపోయింది. సముద్రం పొంగిపోయి పొర్లిపోమ్మంటే పొర్లిపోవాలా, పోయి వాళ్ళ మీద పడమంటే పడిపోవాలా సముద్రము. భూమి పగిలిపోమ్మంటే పగిలిపోవాలా. దేవుడు చెప్తాడు, హద్దులు ఏర్పాటు చేశాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను చెప్పేంత వరకు కదలటానికి వీలు లేదు. ఏర్పాటు చేస్తాడు హద్దులు, సరిహద్దులు సముద్రానికి. అర్థమైందా? భూమిని పుట్టించింది ఎవరు? ప్రభు. ఆయనది, ఇది మంద కాదు. కొంతకాలం ఉంటాం ఈ భూలోకంలో. నీతిమంతులుగా జీవించి నా యొద్దకు రండి అన్నాడు. ఫస్ట్ పాట ఏం పాడాం మనము? యెహోవా నా బలం. తర్వాత యథార్థమైనది నీ మార్గము. యథార్థమైన మార్గంలో ఉండాలా. వ్యతిరేకులుగా ఉన్నారనుకో, భూమి మింగేసింది. వీళ్ళని వ్యతిరేకులు అయిపోయినారు. ఎవరయ్యా? అహరోను చెప్పేది ఏంది? మోషే చెప్పేది ఏంది? మాకు తెలీదా? మేము రాము అన్నారు. అహరోను పిలుస్తున్నాడయ్యా, అహరోను దగ్గరికి రండి అయ్యా అంటే మేము రాము అన్నారు. వాళ్ళు వ్యతిరేకులు అయిపోయినారు. పగిలిపోమ్మన్నాడు భూమిని. ధన్నని పగిలిపోయింది. నోరు తెరిచింది భూమి. వాళ్ళ గుడారాలన్నీ మునిగిపోయినాయి. మూసేసింది అంతే. అర్థం అవుతుందా? కాకపోతే మళ్ళా చెబుతా. అమ్మ అవుతుందా? జాగ్రత్త. 33వ వచనము, వారిని వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి, భూమి వారిని మృంగివేసెను, వారు సమాజములో ఉండకుండా నశించిరి. నశించిపోయినారు వ్యతిరేకులు. వ్యతిరేకంగా ఉండకూడదు. శత్రువుని ప్రేమించమన్నాడు దేవుడు. శత్రుత్వంగా ఉండి మరణించకూడదు. యేసు ప్రభు సిలువ వేసే ముందు పిలాతును, హేరోదును కూడా స్నేహితులయ్యారు వాళ్ళు. అంతకుముందు వాళ్ళిద్దరు శత్రువులు. యేసు ప్రభు ఉన్నప్పుడు మిత్రులుగా ఉండాలి మనము. శత్రుత్వంగా ఉంటే పరలోక రాజ్యంలో చేరలేవు నువ్వు. ఇతనిలో ఏ కపటము లేదు, నిజముగా ఇతడు ఇశ్రాయేలీయుడు. ఎవరైనా? నతనీయేలు, ఆయనే భర్తలోమై. నతనీయేలు ఆయనే భర్తలోమై, ఆయనే థియోడరు. పాతాళం ఎవరికి ఉంది? పాపుల కొరకు ఉంది. నీతిమంతులకు పరలోకం ఉంది. పాతాళము పాపుల కొరకు, పరలోకము నీతిమంతుల కొరకు. నీతిమంతులుగా ఉండాలంటే నువ్వేం చేయాలా? పాపక్షమాపణ, మారు మనసు పొందాలా. ఆరు మనసు లేకపోతే పరలోకానికి వెళ్ళలేవు. పాతాళం సృష్టించాడు దేవుడు.
ఎవరికి? పాపుల కొరకు, పరిశుద్ధుల కొరకు మహిమ కలిగిన మహాపట్టణ పునాదులు కలిగిన ఆ మహిమ కలిగిన రాజ్యంలో నిరంతరం ఆయనతో ఉంటాం. టైం లేదు, ఇంకో 2 నిమిషాలు చెప్పొచ్చాయా? ఆపేసేదా? 2 నిమిషాలు చెప్పి ఆపేస్తాం. అది ఎలా ఉండాలి తెలుసా? మనము నీతిమంతుల్లాగా ఉండాలా. అపవిత్రమైన జీవితం జీవించి మరణిస్తే ఉపయోగం ఏమి ఉండదు. క్రీస్తు ప్రభువులో ఉండాల. క్రీస్తు ప్రభు లేకుండా బ్రతికితే వృధా. జాగ్రత్త చెప్తున్నాడు ఆయన. చూడండి, 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 1వ వచనం చెప్పి ముగిస్తాను. 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 161వ పేజీ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 161వ పేజీ. 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. 4:14 చదవమ్మా. పదహారవ వచనము. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు ధన్యుడు. చినిగిపోయిన వస్త్రాలు వేసుకో, ఇబ్బంది లేదు. చినిగిపోయిన చెప్పులు వేసుకో. నేను వేసుకున్నా, కుట్టుకున్నా. నేను భేదోళ్ళం. మేము గంజి పోసుకొని తాగాం, గంజి నీళ్ళు తాగాం. చినిగిపోయిన వస్త్రాలు, నాకు వస్త్రాలు లేవు. నా నిక్కర్లన్నీ చినిగిపోయాయి, కుట్టుకొని సూది దారంతో. నా చెప్పులు కూడా కుట్టుకొని వేసుకున్నా. యేసుప్రభు ఉండాలా, మారుస్తాడు ఆయన. నన్ను మార్చాడు కదా, బ్రహ్మాండంగా ఉన్నా. ఇప్పుడు బాగా చూశాడు నన్ను, అలాగే మీ అందరిని చూస్తాడు ఆయన. జాగ్రత్తగా ఉండాలా. మన అంతరంగము ప్రభువుకి ఇష్టముగా ఉండాలా. మన అంతరంగము ప్రభువుకి ఇష్టంగా ఉండాలా. అందుకే అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును జీవము కలిగిన మా తండ్రి, కృపగలిగిన మా దేవా, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు. నీ పరిశుద్ధ వాక్యాన్ని మాకు వినిపించావు తండ్రి. ప్రతి ఒక్కరు పాప క్షమాపణ, మారు మనసు పొందినట్లు కృప చూపండి. నీ నిత్య రాజ్య వారసులగునట్లుగా పాప క్షమాపణ, మారు మనసు కలుగు చేయమని, నీ మహిమ ఐశ్వర్యము నీ బిడ్డలకు అనుగ్రహించమని జీవాధిపతి మహాదేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా బ్రతిమాలుకొని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనందరికి తోడయుండి నడిపించునే గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.